ఎల్లడల ఉల్లాసం ఉత్సాహం భావోద్వేగభరిత వాతావరణం నడుమ కొత్త సర్కార్ కొలువు తీరింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాటతో సంబరం అంబరాన్ని అంటింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, జనసేన అధిపతి కొణిదెల పవన్ కళ్యాణ్తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం, ప్రమాణ స్వీకారాలు జరగడం శారా మామూలే. కానీ నిన్నటి ఉదయం గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద జరిగిన కార్యక్రమం వేరు. కేంద్రంలో చంద్రబాబుకు దక్కిన ప్రాధాన్యానికి నిదర్శనంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. మోదీ ఆద్యాంతం ఉల్లాసంగా కనిపించారు. కరచాలనాలు, ఆలింగనాలు, శుభాకాంక్షలు, పలకరింపులు, అభివాదాలు, నవ్వులతో ఉత్సాహంగా గడిపారు. 5 ఏళ్లుగా ఎక్కడా పేరు వినిపించని ఒక రకమైన చీకటిలో మగ్గిన రాష్ట్రానికి తగిన గుర్తింపు వస్తుంది అనేందుకు సంకేతంగా పలు దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబు శ్రేయోభిలాషి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త కళ తీసుకువచ్చారు. బాలకృష్ణ తనదైన శైలిలో వేదికపై సందడి చేశారు. నారా, నందమూరి, మెగా కుటుంబ సభ్యులు ఈ సంబరాన్ని అబ్బురంగా వీక్షించారు. రాష్ట్ర హితం కోరే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వేదికపై ఆసీనులయ్యారు. ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో వేదిక సంపూర్ణత సంతరించుకుంది. అన్నిటికీ మించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల సందడి సరేసరి. చంద్రబాబు అనంతరం క్రమంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ పలకగానే సభా వేదిక మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. 10 ఏళ్ల కష్టం, గత 5 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది అనే ఆనందం జన సైనికుల్లో తాండవించింది. కొన్ని నిమిషాల పాటు ఈలలు, కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే మోదీ వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమస్కారం చేశారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అక్కడి నుంచి పవన్ నేరుగా విశిష్ట అతిథుల వద్దకు వెళ్లి అభివాదం చేశారు. వేదికపైనే ఉన్న తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. తమ్ముణ్ణి అన్నయ్య ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. సభా ప్రాంగణంలో ఆసీనులైన మెగా ఫ్యామిలీ మొత్తం ఈ క్షణాలను ఆనందంగా ఆస్వాదించింది. మీ తమ్ముడు గట్టివాడు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ చిరంజీవితో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేశారు. ఆ వెంటనే మోదీ ఇద్దరిని అభినందించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని తన అన్నయ్య చిరంజీవి వద్దకు తీసుకువెళ్లారు. చిరంజీవిని చూడగానే మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరిని వేదిక ముందుకు తీసుకువచ్చి ఇద్దరి చేతులు పైకి ఎత్తే అందరికీ అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవికి వివరిస్తూ మీ తమ్ముడు గట్టివాడు అని మోదీ వ్యాఖ్యానించారు. ఇది విన్న చిరంజీవి వెంటనే తన తమ్ముడు గడ్డాని ఆప్యాయంగా నిమిరి మురిసిపోయారు. ఈ సంఘటనను చూసిన మెగా కుటుంబ సభ్యులు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర నేతలు ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో పలు ఆసక్తికర ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సరదాగా గడిపారు. సభా వేదికపైకి వచ్చే ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యత తీసుకున్న బాలయ్య వేదికపై కూర్చున్న తన చెల్లెలు భువనేశ్వరి భుజంపై వెనుక నుంచి తట్టడంతో ఆమె ఉలిక్కిపడ్డారు. వెంటనే భువనేశ్వరి నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం మొదలుపెట్టగానే సభికుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఆయన ఎంత బిగ్గరగా ప్రమాణం చేస్తున్న అభిమానుల కేకలు, ఈలల మధ్య ఆయన మాటలు కొద్దిసేపు వినిపించలేదు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వైకల్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కుడి చెయ్యి పిడికిలి బిగించి భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు, పవన్ తర్వాత నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే కార్యకర్తలు, నాయకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు. ఆ సమయంలో లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఉద్వేగంగా కనిపించారు. లోకేష్ తర్వాత కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకార సమయంలో కాస్త హడావిడిగా కనిపించారు. ఇక గవర్నర్తో సంబంధం లేకుండా ఆయన ముందుగానే రాజ్యాంగ ప్రమాణం
పత్రాన్ని చదవడం ప్రారంభించారు. ఇక దీంతో వెంటనే మైక్ కట్ చేశారు. ఆ తర్వాత గవర్నర్ అనుమతితో ప్రమాణం పూర్తి చేశారు. అనంతరం జనసేన పార్టీ ఎమ్మెల్యేల నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రశాంతంగా ప్రమాణ పత్రాన్ని చదివారు. ఆ తర్వాత మోదీ, చంద్రబాబుకు నమస్కారం చేశారు. పవన్ కళ్యాణ్ ఆయన్ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలియజేశారు. ఇక ఆ తర్వాత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి నారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయులు, గట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా తెలుగులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫరూక్ అల్లా సాక్షిగా అని ప్రమాణం చేశారు. ఇక కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. అనంతరం సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం అనంతరం మోదీ, చంద్రబాబు, గవర్నర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసం అనంతరం రాష్ట్ర పునర్నిర్మాణంలో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపై వారితో చర్చించారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కీలక సూచనలు చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్ద, ఆయన మంత్రుల వద్ద పనిచేసిన ఏ స్థాయి సిబ్బందిని పనికి పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఇక గత వైసీపీ మంత్రుల వద్ద ఉన్న ఓఎస్డీలు, పీఏలు, పీఎస్లు విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. ఇక వారిప్పుడు మీ వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తారని, దరి చేరనియ్యొద్దు అని ఆదేశించారు. ఇక పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. తాను సీఎంగా ఉన్న నాటి పరిస్థితి, నేటి రాష్ట్ర పరిస్థితులపై మంత్రులతో కలిసి ఆయన విశ్లేషించారు. మంత్రుల అభీష్టం, వారి సమర్థత ఆధారంగా గురువారంలోగా శాఖలు కేటాయిస్తామని తెలియజేశారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రులకు చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై పూర్తి దృష్టి పెట్టాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. పార్టీలోని కొత్త తరానికి అధికార అందలం ఎక్కించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. 24 మంది మంత్రులతో కలిసి ఆయన నిన్న పదవీ ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. సీనియర్లకు తగిన ప్రాధాన్యమిస్తూనే కొత్త తరానికి అధిక స్థానాలు కేటాయించారు. మంత్రివర్గంలో 17 మంది మొదటిసారి మంత్రి పదవులు అందుకోవడం విశేషం. ఇక గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కొత్త కేబినెట్లో కేవలం 7గురే ఉన్నారు. మంత్రుల్లో 10 మంది తొలిసారి అసెంబ్లీలో కాలు మోపుతుండడం మరో విశేషం. వీరిలో పవన్ కళ్యాణ్, వాసంశెట్టి సుభాష్, ఎం రాంప్రసాద్ రెడ్డి, టీజీ భరత్, సవిత, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ చట్టసభలకు మొదటిసారి ఎన్నికయ్యారు. లోకేష్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేశారు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం మాత్రం ఇదే ప్రథమం. ఇక మరో 8 మంది మంత్రులు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అమాత్య పదవులు అందుకోవడం ఇదే మొదటిసారి. వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, డోల బాల వీరాంజనేయ స్వామి, నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా చేశారు. కానీ మంత్రులు కాలేదు. ఇక కేబినెట్ లో చోటు దక్కించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, లోకేష్ గతంలోనూ మంత్రులుగా పనిచేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు వివిధ దేశాలకు చెందిన దౌత్యాధికారుల నుంచి కూడా అభినందనలు అందాయి. రాజధాని అమరావతికి తమ సహకారం ఉంటుంది అని తెలియజేశారు. ఇక నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లోని విదేశీ కాన్సులేట్ కార్యాలయాల ప్రతినిధులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సాధారణంగా ప్రధానుల ప్రమాణ స్వీకారోత్సవానికి వీరు హాజరవుతూ ఉంటారు. ముఖ్యమంత్రుల ప్రమాణానికి విదేశీ ప్రతినిధులు, కాన్సుల్ అధికారులు కనిపించడం అరుదు. కానీ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి 10 దేశాలకు చెందిన కాన్సుల్ జనరల్ అధికారులు, అలాగే విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్జర్ పాంగ్, ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలాయ్ జాకీ, దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ చాంగ్ న్యూక్ కిమ్, జపాన్ కాన్సుల్ జనరల్ తకహాహి మునియో, బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెథ్ విన్ ఓమెన్, అలాగే ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థియోరీ బర్థెలాట్, బంగ్లాదేశ్ యాక్టింగ్ డిప్యూటీ హై కమిషనర్ ఎండి ఆరిఫర్ రెహమాన్, నెదర్లాండ్స్ కాన్సుల్ జనరల్ ఏఓటి డివిట్, అమెరికా కాన్సుల్ జనరల్ జెనిఫర్ ఆడ్రియానా లార్సన్, ఇక శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్లు పాల్గొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ మహాది షారోఖి కూడా హాజరయ్యారు. ఇక ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి సహకరిస్తామని దౌత్య అధికారులు తెలియజేశారు. కొత్తగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
కాగా భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెడ్ జొన్నలగడ్డ స్నేహజ విదేశీ ప్రతినిధులను సమన్వయం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన చంద్రబాబు రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో నేడు అడుగుపెట్టనున్నారు. పాలనాపరమైన నిర్ణయాలకు అక్కడే శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 4:41 ఆయన తన ఛాంబర్లో అడుగుపెట్టి బాధ్యతలు స్వీకరిస్తారని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. సచివాలయంలోని 5 బ్లాకుల్లో మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అందులోని మొదటి అంతస్తులో ఆయన ఛాంబర్ సిద్దమవుతుంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీతో సహా 5 అంశాలపై ఆయన తొలి సంతకాలు చేయనున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహణపై మొదటి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకోనున్నారు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉపసంహరణపై చేయనున్నారు. దానిపైన ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న సామాజిక పింఛన్లు ఇప్పుడున్న 3,000 నుంచి 4,000కు పెంచే ఫైలుపై మూడో సంతకం చేస్తారు. ఉపాధి కల్పనకు సంబంధించి వివిధ స్కిల్స్ ఉన్నవారి వివరాల సేకరణకు సంబంధించిన స్కిల్ సెన్సస్ నిర్వహణపై 4వ సంతకం, అలాగే అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం ఆయన చేస్తారని టీడీపీ వర్గాలు వివరించాయి. వీటికి సంబంధించిన వివరాలు సేకరించి ఫైళ్లను ఆయన సంతకం చేసి కోసం సిద్దం చేయాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఆదేశాలు పంపారు. నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నానికి అమరావతి చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి పయనమయ్యారు. రాత్రి 8:54 సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశులతో కలిసి చంద్రబాబు తిరుమలలోని గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మ, సివిఎస్ఓ నరసింహ కిషోర్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలో బస చేసిన చంద్రబాబు ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా తిరుమలలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పలకరించారు. అతిథి గృహం వద్ద వర్షం పడుతున్నా కారు దిగి కార్యకర్తల వద్దకు వెళ్లి చిరునవ్వుతో మాట్లాడారు. ఇక చంద్రబాబు స్వాగత విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు అనే విమర్శలు వినిపించాయి. అతిథి గృహం ముందు కారు దిగిన సీఎంకు టీటీడీ అధికారులు పుష్పగుచ్చం అందించకుండా అతిథి గృహం లోపల ఇవ్వడంపై విమర్శలు రేగాయి. మాజీ సీఎం జగన్ పర్యటనలో పరదాలు కట్టడం అలవాటైన అధికారులు తాజాగా సీఎం చంద్రబాబు పర్యటనలోనూ తిరుమలలో అతిథి గృహం వద్ద పరదాలు కట్టారు. వాటిని చూసిన లోకేష్ అధికారులను ప్రశ్నించారు. ఇంకా పోలీసులు పరదాలు కట్టారు, అలవాటైపోయింది, వాళ్ళకి కట్టొద్దంటే కడుతున్నారు, ముందు ఈ అలవాటు మార్చాలి, అంతా సెట్ కావాలి, ఫ్లైఓవర్ పై మొదటిసారి పోలీసులను చూశాను అంటూ నవ్వారు. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. స్వయంగా గవర్నర్ కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన గవర్నర్ అబ్దుల్ నజీర్ సమయానికి వేదిక వద్దకు చేరుకోలేకపోయారు. దీంతో కార్యక్రమం 6 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. నిన్న ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అయితే మంగళవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ పేరుతో సామాన్యులను నానా ఇక్కట్లు పెట్టారు. ఇక అవసరం లేని చోట్ల బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ను మళ్లించారు. ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరంతో సంబంధం లేని దారుల్లోకి వాహనాలను వదలలేదు. సామాన్యులను ఇంతలా ఇక్కట్లు పెట్టిన పోలీసులు అసలు సమయం వచ్చేసరికి ఘోరంగా విఫలమయ్యారు. దీంతో బుధవారం ఉదయం కేసరపల్లి ఫ్లైఓవర్ పైన గవర్నర్ వాహనం చిక్కుకుపోయింది. ముందుకు కదలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి సరిగ్గా 11 గంటలకు విమానాశ్రయానికి వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలకాల్సిన గవర్నర్ అక్కడికి చేరుకోలేకపోయారు. 11:10 ప్రధాని మోదీతో సహా ముఖ్యులంతా సభావేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికీ గవర్నర్ రాలేదు. ఆయన రాక కోసం ప్రధాని వేచి చూడాల్సి వచ్చింది. గవర్నర్ వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుందని తెలిసి పోలీసు ఉన్నతాధికారులు నానా హైరాణ పడ్డారు. ఇక డీజీపీ హరీష్ గుప్తా స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఆ తర్వాత గవర్నర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీని ఫలితంగా 6 నిమిషాలు ఆలస్యంగా కార్యక్రమం మొదలైంది. రైతు రుణమాఫీ అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా ఇతర రైతు సంక్షేమ పథకాలకు అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చేసిన అధికారులు చేసిన అధ్యయనాలను కూడా పరిగణలోకి తీసుకుని పేద, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ప్రధానంగా ఉపశమనం కలిగేలా ఆ పథకాన్ని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రుణమాఫీ విధి విధానాలను ఖరారు చేసేందుకు వారం రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇటీవలి వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్ గా తీసుకోవాలి అనే అంశంపైన ఇంకా స్పష్టత రాలేదు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు కేంద్రం ఏటా 6,000 ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, 10,000కు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏ, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్ ను పీఎం కిసాన్ పథకం నుంచి కేంద్రం మినహాయించింది. ఆ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాల వల్ల అసలైన రైతులకు లబ్ధి చేకూర్చింది అనే అభిప్రాయం ఉంది. పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండడమే ఇందుకు కారణం. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా అమరచింత జెడ్పీహెచ్సీలో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా తరగతుల తెలుగు పుస్తకాలను పరిశీలించగా ముందు మాటలో పాఠ్యపుస్తకాల రూపకల్పన కోసం ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణతోని సీఎం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయని సంస్థ ప్రకటించింది. హైవేలపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. పెంచిన టోల్ ఛార్జీల మేరకు టోల్ సెస్ ను సవరించినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. సవరించిన టోల్ సెస్ జూన్ 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది అని స్పష్టం చేశారు. టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలోనే టోల్ సెస్ ను యాజమాన్యం సవరించింది అని అధికారులు వెల్లడించారు. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీలు ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. సాధారణ బస్ ఛార్జీలను టీజీఎస్ ఆర్టీసీ పెంచింది అని ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడాన్ని యాజమాన్యం ఖండించింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసు శాఖ సహకారంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు ఆదాయపరంగా బంగారు బాతు అనేది స్పష్టమవుతుంది. ఔటర్ పై రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆదాయం భారీగా పెరుగుతుంది. ప్రతి నెల హెచ్ఎండీఏ అధికారులు ఊహించని స్థాయిలో రాబడి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ను లీజుకు ఇచ్చే సందర్భంలో ఓ ప్రైవేటు ఏజెన్సీ ముదింపు చేసిన ఆదాయ అంచనాలు అన్ని తలకిందులవుతున్నాయి. అప్పుడు ఏడాదికి 2% నుంచి 3% వరకు ఆదాయం పెరుగుతుందని అంచనాలు వేయగా ప్రస్తుతం ఒక్కో నెలకే 4% పైగా పెరుగుతుంది. టోల్ ఛార్జీలు పెంచక ముందే ఆదాయం ఈ స్థాయిలో పెరుగుతుండటంతో ఛార్జీల పెంపుతో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఔటర్ ఆదాయంపై అప్పట్లో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలు అక్షర సత్యాలు అని నిరూపితమవుతున్నాయి. ఇక గతేడాది ఔటర్ రింగ్ రోడ్డును హెచ్ఎండీఏ గత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏటేటా భారీ ఆదాయాన్ని సమకూర్చే ఔటర్ ను చాలా తక్కువ బిడ్కు 30 ఏళ్లకు లీజుకి ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ రాసిచ్చేశారు అనే శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో పాటు ఔటర్ పై ఏటా పెరిగే ఆదాయ వ్యయాలను అంచనా వేసి చూపిస్తూ రాష్ట్రానికి బంగారు బాతు లాంటి ఔటర్ ను ప్రైవేటు పరం చేయడాన్ని పేర్కొంటూ బంగారు బాతు బలి అనే శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పాటు అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాయి. విపక్షాలకు అస్త్రంగా మారాయి. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన 700 కోట్ల కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర నాయక్, కళ్యాణ్ల 3 రోజుల ఏసీబీ కస్టడీ నిన్నటితో ముగిసింది. ఇక చెంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను ఉదయం కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారుల విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు. గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసిన సమయంలో రామచంద్ర నాయక్ తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓగా కీలక బాధ్యతల్లో ఉండగా, కళ్యాణ్ అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి వద్ద ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించారు. 3 రోజుల కస్టడీలో ఏసీబీ అధికారులు వీరిద్దరిని వేర్వేరుగా విచారించి 100కు పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడానికి నిందితులు ప్రయత్నించినప్పటికీ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాల్ని ముందు పెట్టి ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు నోరు విప్పినట్లు సమాచారం. ఇక కేసుతో సంబంధం ఉన్న మరికొందరి పేర్లు వెల్లడించారని, దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఈ కేసులో కొత్తగా వెలుగులోకి వచ్చాయని తెలిసింది. ఈ నేపథ్యంలో మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు దర్యాప్తు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక గొర్రెల పథకం అమలులో నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు సృష్టించి రైతుల పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి 100 కోట్లు దారి మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటి వరకు పట్టుబడ్డ వారిని విచారించిన సమయంలో ఎవరి ఆదేశాల మేరకు పనిచేయాల్సి వచ్చింది, డబ్బుల్లో ఎవరి వాటా ఎంత అనే వివరాలు రాబట్టారు. ఈ కేసులో కంప్యూటర్ ఆపరేటర్లు కీలక సాక్ష్యాధారాలు అందించే అవకాశం ఉందని, వారిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతోనే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అంబులెన్స్ల ఫోటోలు అప్లోడ్ చేసి బిల్లులు ఎంట్రీ చేశారు. ఆ వివరాల మేరకు బిల్లులు చెల్లింపు జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు చెబితే ఆ వివరాన్ని కంప్యూటర్లో పొందుపరిచారు అనే సమాచారాన్ని స్వయంగా ఆపరేటర్ల నుంచి తీసుకుంటే కేసులో పురోగతి ఉంటుంది అని అధికారులు యోచిస్తున్నారు.
ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు నిన్న ఇంధన శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. యాదాద్రి నిర్మాణం కీలక దశలో ఉన్న సమయంలో అజయ్ మిశ్రా ఇంధన శాఖ బాధ్యతలు చూస్తుండేవారు. ఇక ఆ కారణంగానే కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా ఉన్నత స్థాయిలో తీసుకునే నిర్ణయమని అజయ్ మిశ్రా వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక కమిషన్ నోటీసులు ఇచ్చిన 25 మందిలో ఇప్పటి వరకు మాజీ సీఎం కేసీఆర్ తప్ప అందరూ వివరణ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా ఇవాళ బండి సంజయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. నార్త్ బ్లాక్ లో గల హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఉదయం 10:35 బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి పదవి చేపడతారు. పదవి బాధ్యతల కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలను అనుమతించడం లేదు. భద్రతా కారణాల పేరుతో నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఇక జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామీజీ హాజరై బండి సంజయ్ కు ఆశీర్వచనం ఇస్తారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా జి కిషన్ రెడ్డి కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తారు. కిషన్ రెడ్డికి బండి సంజయ్ అభినందనలు తెలియజేశారు. బొగ్గు గనుల శాఖ ద్వారా కిషన్ రెడ్డి రాష్ట్రానికి, దేశానికి విశేష సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనులపై అవగాహన ఉన్న కిషన్ రెడ్డి ఆ సంస్థ అభివృద్ధికి, సింగరేణి కార్మికులకు మేలు చేస్తారని బండి సంజయ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా యువతులను నియమించుకుని వారి ఫోటోలతో డేటింగ్ యాప్లలో ఖాతాలు సృష్టించి టెకీలను లక్ష్యంగా చేసుకుని వల విసరడం ద్వారా లక్షల దోపిడీకి పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా దోపిడీకి ఢిల్లీ, బెంగళూరులో పబ్ల నిర్వహణలో సాయం చేయడం విశేషం. ఇక గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో కేసు వివరాలను డీసీపీ వినీత్ వెల్లడించారు. ఢిల్లీకి చెందిన ఆకాష్, సూరజ్, అక్షత్ నరూలా, తరుణ్, శివరాజ్ నాయక్, రోహిత్ ఢిల్లీలో డెవిల్స్ నైట్ క్లబ్ ను నిర్వహించారు. నష్టాలు రావడంతో మోసాలకు తెరతీశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటనలు ఇచ్చి ఢిల్లీ, యూపీకి చెందిన 6 యువతులను నియమించుకున్నారు. వారి ఫోటోలతో తప్పుడు పేర్లతో బంబుల్ వంటి డేటింగ్ యాప్లలో ఖాతాలు తెరిచారు. ఇక ముఠాలోని సూరజ్ డేటింగ్ యాప్లలో ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అమ్మాయిల పేర్లతో చాటింగ్ చేసేవాడు. ఇక వారితో పరిచయం పెంచుకునేవాడు. ముందుగా వారిని కాఫీ షాప్ కు పిలిచేవారు. అక్కడికి యువతులను పంపేవారు. తర్వాత చాటింగ్ లో పబ్ లో కలుద్దాము అంటూ మాయమాటలు చెప్పి ఒప్పించేవారు. తాము సూచించిన పబ్కు వచ్చాక పథకంలో భాగంగా తమ యువతితోనే వచ్చిన టెకీల కోసం ఖరీదైన మద్యం, భోజనం ఆర్డర్ చేయించి 15,000 నుంచి 40,000 దాకా బిల్లులు వసూలు చేయిస్తారు. ఇక ఇలా ఢిల్లీ, బెంగళూరులోని పబ్ల నిర్వాహకుల సాయంతో పలువురిని మోసం చేశారు. వసూలు చేసిన డబ్బును పంచుకునేవారు. ఈ ముఠా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో పలువురిని మోసం చేసింది. నగరంలోని మోష్ పబ్ లో పలు ఈ తరహా ఘటనలు జరగడంతో బాధితుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 దాకా వరుసగా 7 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు నిర్ణయించారు. రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అభ్యర్థులు అన్ని పరీక్షలను ఏదో ఒక మీడియంలోనే రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఏ మీడియంలో రాసేది తెలపాల్సి ఉంటుంది. ఒక పరీక్ష తెలుగులో, మరో పేపర్ను ఇంగ్లీష్లో రాయడానికి వీల్లేదు. అలా వేర్వేరు మాధ్యమాల్లో రాసిన వారి పేపర్లను పరిగణలోకి తీసుకోరు. ఇక రాష్ట్రంలోని సుమారు 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అందులో ఉత్తీర్ణులైన వారిని ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. మెయిన్స్ లో ప్రతిభ కనబర్చే అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నియామకాల్లో ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన వివరాలను కమిషన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం పరీక్షల తొలి రోజు అయిన అక్టోబర్ 21న క్వాలిఫైయింగ్ టెస్ట్ అలాగే నిర్వహించనున్నారు. అనంతరం ఇతర పేపర్ల పరీక్షలను నిర్వహిస్తారు. క్వాలిఫైయింగ్ టెస్ట్ కాకుండా మెయిన్స్ లో మొత్తం 6 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒడిషా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా కనకవర్ధన్ సింహదేవ్, ప్రవటి పరిదా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత ఒడిషా గవర్నర్ రఘుబీర్ దాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు. భువనేశ్వర్లోని జనతా మైదాన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా 30,000 మంది ప్రజానీకం పాల్గొన్నారు. ఇక మాఘీ ఆహ్వానం మేరకు బీజూ జనతా దళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ సైతం హాజరయ్యారు. ఇక మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారానికి హేమీలు హాజరయ్యారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అశ్విని వైభవ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, హర్యానా సీఎం నయబ్ సింగ్ సైని, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, త్రిపుర సీఎం మాణిక్తో సహా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు గాను 78 సీట్లు బీజేపీ గెలుచుకోవడంతో 24 ఏళ్ల బీజేడీ పాలనకు తెరపడింది. దేశంలో 18వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో పాటు 264వ రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్సభ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంతో సహా తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల సమావేశాలు జులై 3 వరకు కొనసాగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సమావేశాల మొదటి 3 రోజుల్లో కొత్తగా ఎన్నికైన నేతల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో పాటు సభాపతి ఎన్నిక కూడా జరగనుంది. జూలై 3న సెషన్ ముగిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ క్రమంలో వచ్చే 5 ఏళ్ల కొత్త ప్రభుత్వం రోడ్ మ్యాప్ గురించి ఆమె వివరిస్తారు. భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించింది. ఇక కేంద్రంలో 3వ విడత మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం విషయంలో మరింత దూకుడు పెంచింది. ఇక వాస్తవాధీన రేఖ వెంబడి తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనా ఆక్రమిత టిబెట్లలోని 30 ప్రాంతాల పేర్లు మార్చాలి అని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది. ఇదే విషయంలో చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే తాజాగా మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వైఖరిపై ఆగ్రహంతో ఉన్న భారత్ డ్రాగన్ ఆక్రమిత టిబెట్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చేందుకు సిద్ధమైంది. ఇక దీనికి తోడు రెండవసారి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సమస్యలను పరిష్కరించడంపై భారత్ దృష్టి సారిస్తుందని జయశంకర్ తెలియజేశారు. ఈ తరుణంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్తో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ సరిహద్దు వివాదాలను సక్రమంగా నిర్వహించాలని భారత్లోని చైనా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. 3వ విడత మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం.